హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ బైట్స్. ఫ్రెష్ వెన్నతో నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. బౌల్లో వెన్నతో పాటు ఒక కడిగిన తమలపాకు, 5-6 రెబ్బల కరివేపాకుల్ని యాడ్ చేశాను. ఈ రెండింటిని నెయ్యి చేసేటప్పుడు యాడ్ చేయడం వల్ల దానిలోని ఫ్లేవర్స్ అన్నీ నెయ్యిలో చాలా బాగా పడతాయి. అంతేకాకుండా నెయ్యి మొత్తం చాలా తెల్లగా, మృదువుగా, నూకలాగా తయారవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నెయ్యి చాలా బాగా వస్తుంది. ఇలా కాసేపు బాయిల్ అయిన తర్వాత కరివేపాకు, తమలపాకులు మొత్తం రెడ్డిష్ బ్రౌన్లోకి చేంజ్ అవుతుంది. ఈ సమయంలో స్టవ్ ఆఫ్ చేసి కూల్ డౌన్ అయ్యే వరకు చూసుకుందాం. నా దగ్గర పాతది ఉంది, దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు చేసిన నెయ్యిని మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకున్నాను. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ నెయ్యి కూడా మొత్తం రవ్వగా, నూకలాగా తయారవుతుంది. ఈ విధంగా నెయ్యి చేసుకోవడం వల్ల చాలా డేస్ స్మెల్ రాకుండా, ఇంకా టేస్ట్ పోకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. లైక్ చేయండి. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.